కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గము ఏలేశ్వరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన మర్రివీడు జె. అన్నవరం, తూర్పు లక్ష్మీపురం గ్రామాల గిరిజనులు ఎదుర్కొంటున్న ఆర్ఓఎఫ్ఆర్ హక్కుల గుర్తింపు మరియు డిపట్టాల సమస్యలపై ప్రజాదర్బారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శ్రీ శుభం నొక్వాల్ గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి తమకు ఆర్ఓఎఫ్ఆర్ మరియు డిపట్టాలు మంజూరు చేయాలని గిరిజనులు అధికారులను కోరారు. భూములపై హక్కులు ఉన్నప్పటికీ పట్టాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు విన్నవించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ, గిరిజనుల సమస్యలను సాధ్యాసాధ్యాల మేరకు సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా పట్టాలు మంజూరు చేయాలని అధికారులను కోరారు. అధికారులు మాట్లాడుతూ, సంబంధిత భూములపై సమగ్ర విచారణలు నిర్వహించి అర్హత ఉన్న గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ మరియు డిపట్టాలు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడికి రావద్దు, నేనే మీ దగ్గరికి జేసీ గారిని వారిని అందరినీ పంపిస్తాను, మీ సమస్యలన్నీ అక్కడే ఉండి చెప్పుకోండి అని చెప్పి మన దగ్గరికి పంపించినందుకు ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి ఇక్కడ వచ్చిన జేసీ గారు అపూర్వ భారత్ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ రంపచోడవరం శుభం నక్వాల్ గారికి, మన ఆర్టీఓ మేడం సోదరులు శ్రీ రమణ గారికి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి రాజవంగి ఫారెస్ట్ రేంజ్ రాజలక్ష్మీదేవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన నాయకులందరికీ కూడా మరీ ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఇప్పటికైనా మా ఆస్తి ఉందని ఎంతో నమ్మకంతో నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు వచ్చిన నా సోదరులకు అందరికీ కూడా అన్ని విభాగాల అధికారులకు, ఎంఓ గారికి, ఎంఆర్ఓ ప్రతిపాడు ఎంఆర్ఓ, ఎల్ఎస్పీ ఎంఆర్ఓ గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అందరికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. చాలా చక్కటి కార్యక్రమం. ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వాళ్ళు ఎంతో ఇక్కడికి వచ్చి కూడా వీసీ కండక్ట్ చేస్తూనే మన సమస్యలు ఎంతో ఓపికగా వినడానికి మంచి ఆఫీసర్స్ మన దగ్గరికి పంపించారు. వారు కూడా ఇప్పటి వరకు ఎంతో ఓపికగా ప్రతి సమస్యని కూడా వారందరూ విని నోట్ చేసుకుని, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఈ సమస్య ఉంది. సమస్యను చెప్పుకున్నప్పుడు డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు మారిపోతున్నారు. వీళ్ళు కొత్తగా వచ్చి అంటే గవర్నమెంట్ మారుతుంది, అధికారులు మారిపోతున్నారు. వారికి కూడా మనం ఈ సమస్యను క్లియర్ గా అర్థమయ్యేలా మనం వివరించగలిగితే వారు ఏం చేయాలి అన్నది కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడే నాకుతో కూడా జేసీ గారు డిస్కస్ చేశారు. దీని ప్రకారం ఏ సమస్య అయితే ఇన్నేళ్లుగా కూడా ఇంత బాధపడుతున్నారు, మాకు పట్టాలు లేక అన్నది అన్నప్పుడు మరి వెంటనే రూపరేఖను ముందు అర్జెంటుగా గ్రామ సభ పెడతారు. మీ ఊళ్ళో గ్రామ సభ పెట్టిన తర్వాత సర్వే రిపోర్ట్ అనేది తయారు చేసి వెంటనే ఎస్పీఎల్సీ మీటింగ్ పెట్టి పీఓకి నా తరపు నుంచి కూడా నేను లెటర్ పెట్టడం జరుగుతుంది. ఈ మీటింగ్ అయిన వెంటనే ఎవరెవరికి అర్హత ఉందో వారందరికీ కూడా పట్టాలు తెప్పించే బాధ్యత అన్నది మేము మా మీద ఉందని సందర్భంగా తొందరలోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి మన ఎందుకంటే ఇది 2 జిల్లాలకు సంబంధించింది అయిపోయింది. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా నుండి ఇప్పుడు కాకినాడ జిల్లా ఏఎస్ఆర్ జిల్లా. మీరు ఉండేది మన ప్రతిపాడు నియోజకవర్గంలో, భూములు ఉన్నది రంపచోడవరంలో. అందుకని కొంచెం చిన్న చిన్న టెక్నికల్ గా ఉన్న అన్ని సమస్యలను కూడా తీర్చి ఐటీడీఓపీఓ గారికి నా తరపు నుంచి లెటర్ వెళ్తుంది. జేసీ గారు వారి గారు కూడా వారి తరపు నుంచి కూడా మీటింగ్ కండక్ట్ చేసి సర్వేలు చేసి తొందరలోనే ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ఈ పట్టాలన్నది కార్యక్రమం తొందరలోనే పూర్తి చేస్తామని నా మాటగా చెప్పమని మన జేసీ గారు చెప్పారు. ఇప్పుడు చాలా ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం నేను కూడా మీకు మాట ఇస్తున్నాను. తొందరలోనే ఈ పట్టాల కార్యక్రమం అన్నది మన నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో అంటే 4 మండలాల్లో కూడా ఈ ఇబ్బంది ఉంది. వారందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి మనం తొందరగా ఆ కార్యక్రమం అంతా ప్రాసెస్ అంతా పూర్తి చేసి తొందరగానే పట్టాలు తీసుకొస్తామనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇంత ఓపికగా మన సమస్యలు విని
దాని పరిష్కారం కూడా ఎలా చేయాలో అన్నది కూడా నాకు చెప్పినందుకు ఈ సందర్భంగా మన జేసీ గారికి, అధికారులు, వేదిక మీద ఉన్న అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.